రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నెమ్మదిగా దేశం మొత్తం మీద బలవంతపు మత మార్పిళ్ళు, మోసపూరిత మత మార్పిళ్ళు, ప్రలోభాన్ని చూపించి భయపెట్టి బెదిరించి చేసేటటువంటి మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ రకంగా జరిగేటటువంటి కుట్రపూరిత మత మార్పిడి యత్నాలను అడ్డుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి హిందూ సమాజపు నాయకులు, కార్యకర్తలు, సర్వసాధారణ ప్రజానీకం. అదే సమయంలో వివిధ కారణాల వల్ల ప్రలోభానికి లొంగో, వివిధ కారణాల వల్ల మతం మారి క్రైస్తవులైనటువంటి వాళ్ళు మళ్ళీ తమ పూర్వపురుషుల ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోకి తిరిగి వస్తున్నారు. తాజాగా ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో, మయూర్భంజ్ పూర్తిగా పశ్చిమ ఒడిస్సా ప్రాంతంలో ఉంటుంది. గిరిజన ప్రాంతం ఇది. గిరిజన రకరకాల తెగలు ఉంటాయి. ముఖ్యంగా సంతాల్ తెగ, మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఈ సంతాల్ తెగకు చెందినటువంటిది. అదేవిధంగా హో అనే తెగ ఉంది, గోండ్ తెగ ఉంది. గోండ్ ఛత్తీస్గఢ్లో కూడాను పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ బార్డర్ ఏరియాకు వచ్చిన ప్రాంతాల్లో ఈ హో, గోండ్, సంతాల్ తెగకి చెందినటువంటి ప్రజలలో పెద్ద ఎత్తున మత మార్పిడి చేసేందుకు మిషనరీలు ప్రయత్నం చేస్తూ వచ్చారు. దానికి విరుగుడుగా ఇటీవల ఈ మయూర్భంజ్ జిల్లాలో 151 మంది క్రైస్తవాన్ని వీడి హిందూ ధర్మాన్ని స్వచ్ఛందంగా స్వీకరించారు. వీళ్ళు 30 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. జనవరి 4న వీళ్ళ పునరాగమన కార్యక్రమం జరిగింది. 3 గ్రామాల్లో జరిగింది. ఒకటి బాగ్దఫా అనే గ్రామం ఉంది. దాని పక్కనే కొంచెం దూరంలో జామ్నంద అనే 2వ గ్రామం ఉంది. దానికి మరికొంత దూరంలో దంగాదిహియా అనేటటువంటి 3 గ్రామాలు ఉన్నాయి. ఈ 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున పునరాగమన కార్యక్రమం జరిగింది. దాదాపు 151 మంది పూర్వపురుషుల ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఈ మొత్తము కార్యక్రమం వీళ్ళందరినీ కూడాను వీళ్ళ హవనం ద్వారా, హోమం ద్వారా, వీళ్ళందరికీ తిలకాన్ని దిద్దడం ద్వారా వీళ్ళను హిందూ ధర్మంలోకి స్వాగతించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ గిరిజనులు, గిరిజనేతరులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి వీళ్లను హిందూ ధర్మంలోకి స్వాగతించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీళ్ళందరి నాయకుడు, క్రైస్తవ మతంలో కీలకమైనటువంటి పాత్ర ఉన్నటువంటి వ్యక్తి పేరు బంక్షీధర్ కాలుందియా. ఈ బంక్షీధర్ కాలుందియా తామందరూ కూడాను ఆసుపత్రిలో చికిత్స సమయంలో, కుటుంబం యొక్క బంధువులు, మిత్రులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ఆప్తులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో మతం మారితే బిల్లులు ఉండవు, ఇలాంటి రకరకాల ప్రలోభనలను చూపి మతం మార్చడం జరిగింది. అయితే మతం మారిన తరువాత తమ మూల గిరిజన సమాజం ఏదైతుందో ఆ సమాజం నుంచి తాము తెగిపడి వేరైపోయినట్టు తమకు అనిపించింది. తాము ఒంటరి వాళ్ళమయ్యామన్నటువంటి భావన కలిగింది. అందుకే తమ పూర్వపురుషుల సంస్కృతి, జీవన విధానము, ధర్మము దాన్ని మళ్ళీ చేరుకోవాలన్నటువంటి కోరికతో తాము హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నామని చెప్పి ఈ బంశీధర్ కాలుందియా చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి విశ్వేశ్వర్ టుడు, ఆయన కూడా వనవాసీ సముదాయానికి, ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వారు. ఆయన ప్రధాన అతిథిగా ఈ 3 గ్రామాల్లో కూడాను ఆయన పాల్గొన్నారు. హోమాలు, హవనాల్లో కూడాను ఆయన పాల్గొన్నారు. సొంత ధర్మంలో జీవించటంలోనే పరమార్థం ఉంది అని చెప్పి ఆయన బోధించారు. హో సమాజానికి చెందినటువంటి ధార్మిక నేత, ఆయన పేరు మనోయ్ పోర్తి. ఈ మనోయ్ పోర్తి కూడాను ఆ సమయంలో అక్కడ ఉండి అందరినీ కూడాను ఆశీర్వదించారు. హో భాషలో ఉన్నటువంటి మంత్రాలతో ఆశీర్వచనం చెప్పి వాళ్ళందరినీ కూడా హిందూ ధర్మంలోకి స్వాగతించారు. దేశవ్యాప్తంగా వనవాసీ హితరక్ష, వనవాసీ కళ్యాణాశ్రమం, విశ్వ హిందూ పరిషత్, ధర్మ జాగరణ మంచ్, ఈ రకంగా ఉన్నటువంటి అనేక హిందూ సంస్థలు వేల సంఖ్యలో అన్ని రాష్ట్రాల్లో కూడాను పూర్వపురుషుల ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేటటువంటి ఘర్వాప్సీ అని చెప్పి పత్రికల్లో చాలా పాపులర్ అయినటువంటి పేరు. ఈ ఘర్వాప్సీని ప్రోత్సహిస్తూ చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడాను సంవత్సరానికి 10,000 మంది చొప్పున
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 10,000 చొప్పున మళ్ళీ హిందూ ధర్మంలోకి తిరిగి రావడం ఘర్వాప్సీ జరుగుతోందని చెప్పి హిందూ సంస్థల కార్యకర్తలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.